రాజకీయాల్లో కులాలకి మతాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గతంలో కూడా అంటే 1950 నుంచి కూడా కులాల కురుక్షేత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు. చాలామందికి ఈ విషయం తెలిసినా కానీ చాలామంది తెలియనట్టే మౌనంగా ఉంటారు. కానీ 1982 తెలుగుదేశం వచ్చినప్పుడు రెడ్లుకి ఎక్కువ సీట్లు ఉన్నాయని చెప్పి కొన్ని సీట్లు తీసేసి అవి బీసీలకు ఇచ్చి బీసీల ఉద్ధారకులం అని చెప్పి తెలుగుదేశం చెప్పుకుంది. కానీ వాస్తవానికి బీసీలు జనాభాలో 50% ఉంటారు, కానీ వాళ్ళకి 30% రిజర్వేషన్ ఉండేది అని అందరికీ తెలుసు. కానీ 30% రిజర్వేషన్ ఉన్న ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉన్నప్పుడు 30% అంటే దాదాపు 55 సీట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ 55 సీట్లు వాళ్ళకి ఇస్తున్నారా అంటే క్వశ్చన్ మార్క్. అలాగే లోక్సభలో కూడా వాళ్ళకి 35% రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ 35% రిజర్వేషన్ వస్తుందా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ వైఎస్ఆర్సీపీ ఈసారి ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25 స్థానాలకు గాను దాదాపు 10 లేదా 11 స్థానాలు బీసీలకు ఇచ్చే ఆలోచన వైఎస్ఆర్సీపీ నాయకత్వం చేస్తుంది. 2019 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ 8 స్థానాలు బీసీలకు ఇచ్చింది. ఈసారి 10 లేదా 11 స్థానాలు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించుకొని ఆ దిశగా అడుగులేస్తుంది. ఆ స్థానాలు ఏంటి అంటే విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, కర్నూలు, అలాగే దాదాపు 50 స్థానాలు బీసీలకు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీ స్థానాలు నిర్ణయించుకుంది. దీని సందర్భంలో ఇప్పటికే రెడ్లను తీసి కొన్ని చోట్ల బీసీలకు ఇచ్చారు. ఎమ్మిగనూరు కానివ్వండి, మంగళగిరి కానివ్వండి. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా దాదాపు 41 స్థానాలు బీసీలకు ఇచ్చింది. ఈసారి ఇంకొక 10 నుంచి 15 స్థానాలు ఖచ్చితంగా బీసీలకి పెంచే ఆలోచన వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఖచ్చితంగా బీసీలకి ప్రాముఖ్యత ఇచ్చే దిశగా వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుంది. అందరూ అంటుంది ఏమంటే రాయలసీమలో రెడ్లను మార్చిస్తారా అని. మార్చుతుంది రాయలసీమలో రెడ్లను మార్చే కర్నూలు కానివ్వండి, అనంతపురం గతంలో ఎంపీలుగా ఉండేవాళ్ళు వాళ్ళని తప్పించి బీసీలకు ఇచ్చిన చరిత్ర 2019లో వైఎస్ఆర్సీపీది. అలాగే ఎమ్మిగనూరు లాంటి స్థానం కూడా చేనేత వర్గానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సీట్ జరిగిపోయింది. అలాగే ఇంకొన్ని స్థానాలు కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పే ఆలోచన వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఆ ఒక్క రాయలసీమలోనే కాకుండా కోస్టల్లో కూడా ఖచ్చితంగా బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వడానికి నిర్ణయించుకుంది. ఫైనల్ లిస్ట్ ఇంకొక 10-15 స్థానాలతో రేపు వచ్చే అవకాశం ఉంది. అది అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ 175 అసెంబ్లీలు, 25 లోక్సభలు వచ్చిన రోజు ఖచ్చితంగా ఈ వీడియో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.